ఏదో భయంగా వామ్మో ఇప్పుడు ఏమంటారో ఏమో ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు పోనీ 1/2 ఎకరమో ఎంతో కొంత ఉంటుంది అనుకున్నాను. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని ఎవరో చెప్పారు. సర్వేంద్రియానాం సర్వం ప్రధానం అని రవితేజ గారు చెప్పారు. బాగా చదువు బిడ్డలా ఉన్నాడు. నేను చదివేసి ఫుల్ కలెక్టర్, IAS, IPS, డాక్టర్ అన్నీ అయిపోతా అన్నట్టు నేను కూడా అదే చేస్తా. ఇక నుంచి మీకు చెప్పడమే కాదు, నేను కూడా అదే చేస్తా. ఐ విల్ డూ దట్, ఐ విల్ ఇంప్లిమెంట్ దట్. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈ రోజు మా ఇంట్లో మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ విచ్ ఈస్ దోశ అండి. అండ్ దోశలకి రకరకాల పల్సెస్ అండ్ మిల్లెట్స్ వాడుతూ ఉంటాను కదా. సో ఈ రోజు నేను రెడ్ లోబియా వాడుతున్నాను. ఇవి మనకి అలసందలో అని కూడా అంటాం కదా, లేదా రెడ్ కౌపీస్ అని కూడా అంటారు. ఇవి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో ఏంటంటే మనకి ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది, డైటరీ ఫైబర్ ఉంటుంది, ఎసెన్షియల్ వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అండ్ అలాగే ఐరన్, పొటాషియం, ఫోలేట్ లాంటి చాలా మంచి న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ బాడీ. సో ఇవి వీటితో దోశలు వేసుకోవచ్చు, లేదా మనము కూరల్లాగా కూడా వండుకోవచ్చు, నానబెట్టి ఉడకబెట్టి అలాగా, లేదా ఈవినింగ్ చాట్ లాగా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎక్కువ దోశలకే వేస్తూ ఉంటాను. ఇవి 1.5 కప్ ఆఫ్ రెడ్ లోబియా తీసుకున్నాను. అండ్ దీనికి మనం బియ్యం వేయకుండా, అంటే దోశలు అంటే మినపప్పు అండ్ బియ్యం వేస్తాం కదా, ఇందులో ఆ రెండు యూజ్ చేయమన్నమాట. నేను 1.5 కప్ రెడ్ లోబియా వేసుకున్నా. అండ్ ఇక్కడ బియ్యం ప్లేస్లో మిల్లెట్స్ అంటే మనకి ఊదలు తీసుకున్నానండి. ఊదల ప్లేస్లో మీరు కావాలంటే సామలు, అరికెలు, కొర్రలు ఏవైనా తీసుకోవచ్చు. మిల్లెట్స్ని మామూలుగా మనం ఉప్మా లాగా కూడా చేసుకొని తింటూ ఉంటాం కదా, అలా కాకపోయినా ఇలా అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అందరూ ఈజీగా తినేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ మనం మినప్పప్పు బియ్యం ఎలాంటి రేషియోలో తీసుకున్నామో అలాగ తీసుకోవడమే. సో 1.5 కప్ అలసందలు తీసుకుంటే 3 కప్పుల మిల్లెట్స్ తీసుకున్నా. 3 కప్పులు నిండా కాకుండా కొంచెం తక్కువగా తీసుకున్నా అనమాట. ఇవి ఊదలు అనమాట. ఇవి వీటి ప్లేస్లో ఏమైనా తీసుకోవచ్చు. అండ్ అలాగే దీనిలో కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. ఊదలు ఏంటంటే మనకి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తాయి అనమాట. గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. ఊదల్లో కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. అండ్ అలాగే మన వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది లో క్యాలరీస్ ఉంటాయి. అండ్ అలాగే మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో వీటన్నిటిని నానబెట్టేసుకోవాలి ఫస్ట్. మనం 1-2 సార్లు మంచిగా ఏమన్నా ఉన్నాయా ఇట్లాంటివన్నీ కూడా చూసేసుకొని ఒకసారి 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. 8 hours నానిన తర్వాత ఇవి మంచిగా సోక్ అయిపోతాయండి. జనరల్గా నేను మార్నింగే నానబెట్టేస్తాను. ఈవినింగ్ కల్లా మంచిగా ఇలాగ నానిపోయి మనం జస్ట్ ఇలా గోరుతో ఇలా అన్నా సరే మనకి ఇలా బ్రేక్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలా అయితే మనకు మంచిగా నానిపోయినట్టే. 8 hours అయితే నేను నానబెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ నానబెడతాం కాబట్టి ఈవినింగ్ రుబ్బేస్తాను. నైట్ అంతా ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశలాగా వేసేసుకోవచ్చు. బాగా నానితే ఏంటంటే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి, మొత్తం మంచి మెత్తటి పేస్ట్ లాగా వచ్చేస్తుంది. లేకపోతే కొంచెం గర్గర్గా అలాగా ఉన్నాయనుకోండి, నోట్లో ఏదో తగులుతున్నట్లుగా ఇసుకిసుకలాగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మంచిగా వాష్ చేసుకోవడం, నానపెట్టి మంచిగా రుబ్బుకోవడం, ఈ రెండు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన పాయింట్స్. అండ్ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా చేసేసుకోకుండా జస్ట్ కొంచెం ఇలా చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా. అండ్ దానికి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫర్మెంట్ అవ్వడానికి పెట్టేసేయాలి. 8 hours ఫర్మెంట్ అయిన తర్వాత ఇలా అవుతుంది. మంచిగా ఇలా పొంగుద్ది అనమాట పిండి అంతా కూడా. మనము రెడ్ లోబియా వేసాం కాబట్టి కొంచెం పైన అంతా రెడ్ కలర్ లాగా ఫామ్ అవుతుంది. ఇంకా మొత్తం అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మనము దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవడమే. మనం రెగ్యులర్గా తినే పల్సెస్ కాకుండా ఏవైతే రేర్గా తీసుకుంటూ ఉంటామో అట్లాంటి వాటితో దోశలు చేసేసుకోవడం బెటర్ అండి. దోశలు ఎలా చేసుకున్నా బాగా వస్తాయి అని అనిపిస్తుంది. అందుకే రెగ్యులర్గా తీసుకునే మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు లాంటివి కాకుండా ఏవైతే తక్కువగా తీసుకుంటూ ఉంటామో, ఎందుకంటే మనకి చాలా రకాల పప్పు దినుసులు ఉంటాయి కదా, అట్లాంటి వాటితో దోశలు వేసుకోవడం మంచిది. అండ్ అలాగే బియ్యం అనేది ఎలాగో మనం రైస్ మన స్టేపుల్ ఫుడ్, మనం అన్నం తినకుండా ఉండం కాబట్టి అట్లీస్ట్ దోశల్లో అన్న ఆ రైస్ తగ్గించేసి మిల్లెట్స్ని యాడ్ చేసుకోవడం మంచిది. టేస్ట్లో అయితే పెద్దగా డిఫరెన్స్ ఏమీ రాదండి, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు అందులో ఏం వేసామన్నది కూడా కనిపెట్టలేరు అన్నమాట. అంటే పిల్లలు తినరు అలా అనుకోవడానికి కూడా ఏం లేదు, అందులో ఏమున్నదో కూడా కనిపెట్టలేరు ఎవరు. సో హ్యాపీగా ఏవైతే తినట్లేదో మిల్లెట్స్ కానీ పల్సెస్ కానీ వాటితో ఇలా రకరకాల దోశలు వేసుకోవచ్చు. సో ఇది ఒక స్టైల్ అనమాట. ఇందులో అయితే రెడ్ లోబియా అండ్ ఊదలు వేసుకున్నాం కాబట్టి దీంతో కూడా దోశలు చాలా బాగుస్తాయి. ఏ చట్నీతో తిన్నా సరే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో డే స్టార్ట్ చేయాలి మనం.
సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అండ్ ఇప్పుడు రెడీ అయిపోతున్నాను అనమాట బయటికి వెళ్ళడానికి. అండ్ వింటర్స్లో మన స్కిన్ సమ్మర్స్లో ఉన్నట్టు ఉండదు. ఆబ్వియస్లీ స్కిన్ మారుతూ ఉంటుంది బయట క్లైమేట్ చేంజ్ అయినప్పుడల్లా. వింటర్స్లో ఏంటంటే మోస్ట్లీ మన స్కిన్ డల్గా అయిపోయినట్టు లేదా బాగా టయర్డ్గా అయిపోయినట్టు, ఆ గ్లో పోయినట్టు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద డ్రైనెస్ కానివ్వచ్చు అట్లాగా. సో అట్లాంటి వాటికి బాగా స్కిన్లో గ్లో రావాలన్నా, రేడియంట్ గ్లో కనిపించాలన్నా సరే, లేకపోతే కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా దాన్ని అంత ఈవెన్ టోన్ చేసి కొంచెం బ్లెమిషెస్ని వాటిని తగ్గించాలన్నా మనకి బాగా పనిచేసే ఇంగ్రీడియంట్ ఏంటండి? వైటమిన్ సి. ఇదైతే మనందరికీ తెలుసు కదా. సో మీరు కనుక ఒకవేళ మంచి ఎఫిషియన్సీ ఉన్న వైటమిన్ సి ట్రై చేయాలనుకుంటే యూ కెన్ ట్రై 15% వైటమిన్ సి ఫేస్ సీరం ఫ్రమ్ ద డర్మాకో. సో డర్మాకో వాళ్ళు 15% వైటమిన్ సి ఫేస్ సీరం లాంచ్ చేశారండి. దీనిలో 15% వైటమిన్ సి ఉంటుంది, ప్లస్ 5% నియాసినమైడ్ కూడా ఉంటుంది. వైటమిన్ సి ఆబ్వియస్లీ మన స్కిన్లోని డల్నెస్ అంతా తీసి మంచి గ్లోగా రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే డార్క్ స్పాట్స్, బ్లెమిషెస్, పిగ్మెంటేషన్ లాంటివి ఏమన్నా ఉంటే వాటిని ఫేడ్ అవుట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే నియాసినమైడ్ మన స్కిన్ని కొంచెం ఫర్మ్ చేయడానికి, దానికి తగినంత హైడ్రేషన్ అందించడానికి, దాన్ని కొంచెం బ్రైటర్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ రెండింటిని కీ ఇంగ్రీడియంట్స్గా తీసుకొని ఇది లాంచ్ చేశారు, విచ్ ఇస్ 15% వైటమిన్ సి ఫేస్ సీరం. ఒకవేళ మీరు ఇంతవరకు వైటమిన్ సి మీరు యూజ్ చేయట్లేదు, యూ జస్ట్ వాంట్ టు స్టార్ట్ అని అనుకుంటే, ఎందుకంటే అందరికీ అన్ని పడతాయి అని ఏం లేదండి. వైటమిన్ సి మన స్కిన్కి సూట్ అవుద్దా లేదా అన్నది ప్రతిదీ ఏదైనా సరే, నాట్ జస్ట్ వైటమిన్ సి, ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు జస్ట్ బిగినర్ అయ్యి వైటమిన్ సి కొత్తగా మీ స్కిన్కి ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ ట్రై 10% వైటమిన్ సి ఫేస్ సీరం ఫ్రమ్ ద డర్మాకో. సో ఫస్ట్ మీరు 10% వైటమిన్ సి ట్రై చేయొచ్చు. దీనిలో 10% వైటమిన్ సి ప్లస్ 5% నియాసినమైడ్ ఉన్నాయన్నమాట. సో దీంతో ట్రై చేయొచ్చు మీరు. ఆల్రెడీ మీరు కనుక వైటమిన్ సి యూజ్ చేస్తున్నారు, మీ స్కిన్కి అది అలవాటు అయిపోయింది, యూ వాంట్ ఇంకా ఎఫెక్టివ్ వన్ అని అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ 15% వైటమిన్ సి ఫేస్ సీరం. సో ఇది మనకి ఇలాగా ఒక గ్లాస్ బాటిల్తో విత్ డ్రాప్లర్ వస్తుంది. సో రోజు మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత దీంతో ఈ డ్రాప్లర్తో కొంచెం తీసుకొని ఫ్యూ డ్రాప్స్ ఇక్కడ 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 ఫ్యూ డ్రాప్స్ వేసి జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే చాలు. అది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మన స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. దీనికున్న లైట్ ఫార్ములా, నాన్ గ్రీజీ ఫార్ములా వల్ల మనం ఫేస్ పైన ఏమన్నా అప్లై చేసాము అని కూడా అనిపించదు అనమాట. అంత లైట్ ఫార్ములా ఉంటుంది, త్వరగా మన స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. కాబట్టి మీకు ఏదో బాగా క్రీమ్ లాంటిది ఏదో థిక్ ఏదో పెట్టేసుకున్నాము అన్నట్టు ఉండదు, ఎందుకంటే ఇది సీరం కదా. సీరం అనేది ఎప్పుడు లైట్ వెయిట్ ఫార్ములాతో ఉంటుంది అన్నమాట. సో యూ కెన్ సీ ఏమన్నా అప్లై చేసామా లేదా అనే డౌట్ వస్తుంది అన్నమాట. అంత క్విక్గా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. బట్ ఇట్లాంటి యాక్టివ్స్ ఏమన్నా వాడినప్పుడు మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ కూడా అప్లై చేయాలి. ఎందుకంటే యాక్టివ్స్ మన స్కిన్ పైన ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటాయి కాబట్టి బయట యూవీ రేస్ నుంచి వచ్చే డ్యామేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం సన్ స్క్రీన్ వాడాలి. సో యూ కెన్ ట్రై 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. సో ఇది మనకి జెల్ ఫార్ములాలో వస్తుంది అన్నమాట డర్మాకో నుంచి. 1% హైలరానిక్ యాసిడ్ ఉంది కాబట్టి దీనిలో కొంచెం మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మరి ఇట్లా స్కిన్ని డ్రై అవుట్ చేసేసినట్టు చేయదు. అండ్ అలాగే ఎటువంటి వైట్ క్యాస్ట్ కూడా ఉంచదు. అండ్ అలాగే ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా. సో ఇది కూడా చాలా లైట్ ఫార్ములాలో ఉంటుంది. బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే డోంట్ ఫర్గెట్ టు అప్లై యువర్ సన్ స్క్రీన్. మీరు ఏం వాడినా వాడకపోయినా సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో ఈ సన్ స్క్రీన్ కూడా మీరు చూడొచ్చు, మీ ముందు ఇలా అప్లై చేశాను అండ్ అది స్కిన్లోకి కంప్లీట్గా మర్జ్ అయిపోయింది. ఇలాగా ఎటువంటి వైట్ క్యాస్ట్ కూడా లేదు, మన స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది. ఒకవేళ మనం మేకప్ చేసుకుంటున్నాము అలాగా అండ్ అలాగే చాలాసేపు ఎండలోకి వెళ్ళి ఉంటున్నాము అని అంటే మనం సన్ స్క్రీన్ని రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అలా రీఅప్లై చేసుకోవాలి అండ్ దట్ టు మేకప్ చేసుకున్న తర్వాత అని అనుకుంటే యూ గైస్ కెన్ ట్రై దిస్ హైలరానిక్ సన్ స్క్రీన్ కాంపాక్ట్. దీనిలో SPF 50 అండ్ అలాగే PA+++ ఉంటుంది. అండ్ అలాగే ఈ ఆక్వా జెల్లో కూడా 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్లో కూడా మనకి SPF 50 అండ్ అలాగే PA+++ ఉంటుంది. సో మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి, చాలా సేపు మనం బయట ఉంటున్నాము అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ క్యారీ దిస్. ఎందుకంటే ఇది మనకి ఒక కాంపాక్ట్ లాగా వస్తుంది. మేకప్ వేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మనం సన్ స్క్రీన్ వేసుకోలేము, ఎందుకంటే మేకప్ డిస్టర్బ్ అవుద్ది కాబట్టి, అంటే జెల్ లాంటివి అట్లాంటి క్రీమ్స్ లాంటివి. అదే కాంపాక్ట్ అనుకోండి, ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. యూ కెన్ జస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని ఇలా రీఅప్లై చేసేసుకోవడమే. జస్ట్ ఒక కాంపాక్ట్ అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మన ఫేస్ని కొంచెం బ్రైటన్ కూడా చేస్తుంది. ఎవరికైతే ఇట్లాగా
మళ్ళీ మళ్ళీ రాసుకోవాలి లేకపోతే ఏదైనా క్రీమ్ అప్లై చేసుకోవాలి అలా వద్దు అనుకుంటే ఈ కాంపాక్ట్ కూడా ట్రై చేయొచ్చు. నాకు ఈ కాంపాక్ట్ చాలా హ్యాండీగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీఅప్లై చేయాలన్నా లేకపోతే మేకప్ వేసుకున్న తర్వాత అన్నా ఈ కాంపాక్ట్ని ఇలా క్యారీ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఒక టచ్అప్ లాగా అనమాట లిటరల్లీ వేసేసుకుంటే చాలు. ఈ ప్రొడక్ట్స్ని మీరు ట్రై చేయాలి అని అనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే ఒకసారి చెక్ చేసేయండి. ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్ అన్నిట్లోనే అవైలబుల్గా ఉంటుంది. అలాగే నా కూపన్ కోడ్ సంధ్య 2024 అన్నది మీరు యూజ్ చేసినట్లయితే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్ నుంచి. అలాగే ది డర్మాకో యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా ఇప్పటి వరకు 20,000+ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి హెల్ప్ చేశారు. మనం ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతిసారి మనము కూడా ఒక కిడ్ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తున్నట్లే. సో మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ని కనుక ట్రై చేయాలి అని అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఇంకా నేను ఫటాఫట్ రెడీ అయిపోతా బయటికి వెళ్ళిపోవడానికి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను, ఇదిగోండి బ్యాగ్ కూడా తీసేసుకున్నాను. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వెళ్ళి మన కళ్ళు ఎలా ఉన్నాయో చెక్ చేయించుకుందాము. సైట్ ఉందో లేదో తెలియదు కానీ రోజంతా అయితే కంప్యూటర్ పైన కూర్చుంటున్నాను కదా, ఎప్పుడు స్క్రీన్ చూడడమే ఉంటుంది పని. సో చూద్దాము, ఒకవేళ సైట్ లేదు అంటే వెల్ అండ్ గుడ్, ఉంది అని అంటే ప్రివెంటివ్ మెజర్స్ ఏమన్నా తీసుకోవడానికి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అన్నమాట. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. సో ముందైతే స్పెట్ షాప్కి వచ్చి సైట్ చెక్ చేయించుకున్నానండి. ఇది లెన్స్ కార్ట్. సో లెన్స్ కార్ట్లో మనకి ఎలాగో చెక్ చేస్తారు కదా, అక్కడ మెషిన్లో చెక్ చేశారు. అండ్ అలాగే మనకి లెటర్స్ అవన్నీ పెట్టి చెక్ చేసి చదవమంటారు కదా, అవన్నీ కూడా చదివాను. సైట్ అయితే ఏమీ లేదు అని అన్నారు. కాకపోతే ఇలా స్క్రీన్ పైన అవర్స్ వర్క్ చేస్తాం కదా, సో దానికి ప్రివెంటివ్గా ఏమన్నా తీసుకోవచ్చు, యాంటీ గ్లేర్ అండ్ బ్లూరే ఫిల్టర్ అని అన్నారన్నమాట. సో అందుకని ఫస్ట్ అయితే ఫ్రేమ్ చెక్ చేసుకుందాము అని రకరకాల ఫ్రేమ్స్ అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఐ సైట్ కాపాడుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఒకసారి సైట్ వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నో వే గెటింగ్ బ్యాక్ అనమాట. అంటే ఒకసారి వచ్చింది అంటే మళ్ళీ దాన్ని తగ్గించడం అనే కాన్సెప్టే ఉండదు. జస్ట్ దాన్ని పెరగకుండా చూసుకోవచ్చు. వచ్చిన దాన్ని మనము కాంపన్సేట్ చేసుకుంటూ దాన్ని లెన్స్లో అడ్జస్ట్ చేసుకుంటూ అలాగా పెట్టుకోవడమే తప్ప ఒక్కసారి సైట్ వచ్చిందంటే మళ్ళీ తగ్గడం అనేది ఉండదు అనమాట. సో అందుకని ఎందుకైనా మంచిది అని అప్పుడప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాము. నవేడేస్ అందరం స్క్రీన్ వాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కసారి చెక్ చేసుకోవడం బెటర్. దట్టు ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ రకరకాల ఫ్రేమ్స్ అన్నీ అయితే చూస్తూ ఉన్నాను కానీ ఏది అంతగా సెట్ అయినట్టుగా అనిపించలేదు. సో చూసినంతలో బెటర్గా అనిపించిన ఒకటైతే తీసుకున్నాను. మనం ఫ్రేమ్ ఇక్కడైతే 2000 ఉన్నాయి. ఏ ఫ్రేమ్ అయినా సరే మెంబర్షిప్ తీసుకుంటే buy 1 get 1 ఉందన్నమాట. సో ఇది లెన్స్ కార్ట్లో. సో అక్కడే చూసి చెక్ చేయించుకొని ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని లెన్స్ కూడా ఆర్డర్ ఇచ్చేసాను. విత్ ఇన్ నో టైం మళ్ళీ వాళ్ళు వెంటనే రెడీ చేసి యువర్ ఆర్డర్ ఈజ్ రెడీ అన్నారు, వెళ్ళి తెచ్చేసుకున్నా. టడా, ఐమ్ బ్యాక్ హోమ్, ఇంటికి వచ్చేసా. అండ్ ఏదో భయంగా వామ్మో ఇప్పుడు ఏమంటారో ఏమో, సైట్ వచ్చిందంటారో ఏమో అని అనుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే వి ఆల్ నో స్క్రీన్ అనేది మన లైఫ్లో ఒక విడదీయరానటువంటి బాండింగ్ ఏర్పడిపోయిందనమాట. మొబైల్ స్క్రీన్ కానివ్వండి, ల్యాప్టాప్ స్క్రీన్ కానివ్వండి, ఐప్యాడ్స్, టీవీ స్క్రీన్ కానివ్వండి, స్క్రీన్ అనేది మన మెయిన్ ఎంటర్టైన్మెంట్ మోడ్ అయిపోయింది. యూ కాంట్ జస్ట్ అవాయిడ్ ఇట్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే అవాయిడ్ చేసినా కొద్దిసేపటికి అవాయిడ్ చేయగలం కానీ నాట్ లైక్ కంప్లీట్లీ అవాయిడ్ చేయలేం. ఓన్లీ కాల్ వస్తే మాట్లాడతాం, మళ్ళీ అక్కడ పక్కన పెట్టేస్తాం, ఇంక మళ్ళీ స్క్రీన్ చూడడం అనే సిచ్యువేషనే లేదు. మనకి టీవీయో ఏదో ఒకటి ల్యాప్టాప్ మొబైల్లో చూడండి టైం పాస్ అవ్వని రోజులు ఇవి. సో టైం పాస్ కోసమనే కానివ్వండి, లేకపోతే వర్కింగ్ వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎనీ సెక్టర్, నాట్ జస్ట్ ఐటీ, ఎనీ సెక్టర్ తీసుకోండి, అందులో స్క్రీన్లు అనేవి కామన్ అయిపోయినాయి. ఇంట్లో టీవీ చూడాలని కానివ్వండి. నేను లక్కీలీ ఇప్పుడు చెక్ చేయించుకున్నాను. నాకు సైట్ అనగానే 1 ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు పోనీ 1/2 ఎకరమో ఎంతో కొంత ఉంటుంది అనుకున్నాను. బట్ గాడ్స్ గ్రేస్ నాకేం లేదు. ఒక్క రైట్ ఐలో మాత్రం 0.25, విచ్ ఇస్ లైక్ నార్మల్, ఎవరికైనా ఉంటుంది అని అన్నారు. లెఫ్ట్ లో అయితే అది కూడా లేదు, రైట్ లో అయితే మాత్రం 0.25 ఉంది. బట్ యూ నో నీడ్ టు యూజ్ ఎనీథింగ్ అని చెప్పారు. కాకపోతే ప్రివెంటివ్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్న ఉద్దేశంతో జస్ట్ ఇంతసేపు నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి స్క్రీన్ మీదే పనులు ఉంటాయి. మీకు తెలుసు కదా, వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం, కమెంట్లు చదువుకోవడం, మొత్తం అంతా స్క్రీన్ లోనే ఉంటుంది నా పని. సో ఆ కళ్ళని కొంచెం కేర్ఫుల్ గా చూసుకుందాము అని చెప్పి నేను యాంటీ గ్లేర్ కోసం అండ్ అలాగే మామూలుగా ప్రివెంటివ్గా బ్లూరే ఫిల్టర్లో ఉన్న లాంటిది నేను తీసుకుందామని వెళ్ళా అనమాట. అండ్ ఐ బాట్ 1. ఎన్ని రకరకాల ఫ్రేమ్లు ఉన్నాయి అనుకుంటున్నారు, ఎన్ని ట్రై చేశాను, ఏది పెట్టుకున్నా సరిగ్గా లేదు నాకు. బట్ ఫైనలీ ఐ బాట్ దిస్ 1. దీంట్లో కూడా మోడల్స్ పేర్లు ఉంటాయి. దిస్ ఈస్ విన్సెంట్ చేస్, రెడ్ అండ్ బ్లూ కలర్. లోపలంతా రెడ్ ఉంది చూసారా, బయటంతా బ్లూ.
ఇట్లా బ్లూ అనమాట. ఇది బ్లాక్లు వైట్లు అంటే ఐ వాంట్ టు గో ఫర్ సమ్ కలర్స్ అనమాట. కలర్స్ ట్రై చేద్దాం అనిపించింది. ఇది బాగుంది అని అనిపించి ఇలాగ బ్లూ అండ్ రెడ్ మధ్యలో ఒక వైట్ లైన్ తోటి ఇలా పార్టీషన్ లాగా వచ్చింది అనమాట. విచ్ ఐ లైక్. పెట్టుకుంటా చూడండి ఇప్పుడు. పెట్టుకుంటే ఎలా ఉంది? కంప్లీట్లీ ఏదో కొత్త అమ్మాయిని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? చెప్పండి కామెంట్ చేసి. ఎలా ఉన్నాయి ఇవి, ఎలా ఉన్నాయి పెట్టుకుంటే. అంటే ఫోన్ చూసేటప్పుడు, ల్యాప్టాప్ చూసేటప్పుడు పెట్టుకోవాలంట. ఇది కంప్లీట్లీ పవర్లెస్, ఏం లేదనమాట దీనిలో పవర్. జస్ట్ ఇప్పుడు నాకు విజన్ ఎలా ఉందో నార్మల్గా కూడా అలాగే ఉంటుంది, పవర్లెస్. కాకపోతే యాంటీ గ్లేర్ అండ్ అలాగే బ్లూ లైట్ ఫిల్టర్స్ ఉందన్నమాట, బ్లూ లైట్ రాకుండా. సో దట్ ఐ కెన్ ప్రొటెక్ట్ మై ఐస్ అట్లీస్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్ అంతే. సో ఐ బాట్ దిస్ వన్. బాగానే అనిపించినాయి. ఈ ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, దానిలో లెన్స్ మనకి ఎంత పవర్ కావాలి ఏంటి ఇవన్నీ ఆర్డర్ చేస్తే ఇస్తారనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు పవర్లెస్ కాబట్టి ఈ లెన్స్ రెడీగా ఉన్నాయి అని చెప్పి ఇచ్చేసారు. లేకపోతే వేరేవైతే సరే ఏదైనా సరే ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డేనో లేదా మార్నింగ్ ఆర్డర్ చేస్తే ఈవినింగ్ ఇవ్వడమో అలాగా జరుగుతాయి అనమాట. ఇన్ కేస్ పవర్ లెన్స్ ఇంకేవేవో ఉంటాయి అందులో. ప్రోగ్రెసివ్ లెన్స్ అంటున్నారు, పవర్ లెన్స్ అంటున్నారు, డిస్టెన్స్ విజన్, క్లోజ్ విజన్, ఇలా అంటే ఒక్క లెన్స్ లో 3 పవర్స్ కూడా ఉంటాయంట. ఏంటో మరి ఇంత టెక్నాలజీ అనుకుంటా. అంటే పైన చూసినప్పుడు దూరం ఇలా స్ట్రైట్ గా చూసినప్పుడు కొంచెం మీడియం రేంజ్, ఇలా కిందికి చూసినప్పుడు దగ్గర, అంటే బుక్ రీడింగ్ చదివేటప్పుడు కిందికి చూసి ఇలా చదువుతుంటాం కదా, సో అప్పుడు కింద ఎక్కువ పవర్ అంట. అంటే ఒకటే లెన్స్ లో ఇట్లా 3 డివిజన్స్ లో కనిపిస్తాయట. అలాంటి లెన్స్లు కూడా వస్తున్నాయట. అప్పుడు కరెక్ట్ గా ఎవరో ఆర్డర్ చేస్తుంటే చూసాను అనమాట. ఓ ఇట్లాంటివి కూడా ఉంటాయా అని అనుకున్నా. నాదైతే కంప్లీట్లీ పవర్లెస్, ఇట్స్ 0 జస్ట్ ఫర్ ప్రొటెక్షన్ అనమాట. సో అవైతే తీసుకొని వచ్చేసాను. మీరు కూడా ఒకసారి ఐసైట్ చెక్ చేయించుకోండి. ఎందుకంటే మనకు తెలియకుండానే సైట్ వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే అది ఉండే కొద్దీ ఆబ్వియస్లీ ఏదైనా పెరిగిపోతుంది కదా, పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో జస్ట్ ఓకే, కొద్దిసేపు వర్క్ చేసేటప్పుడన్నా పెట్టుకుందాము అన్నట్లుగా నేను తీసుకున్నాను. అండ్ దట్టు అమ్మ రీసెంట్ గానే చాలా సఫర్ అయింది కళ్ళతోటి. దాంతో కళ్ళు పొడిబారిపోవడం, వాటర్ రావడం, రెడ్ కావడం, ఇట్లాంటి చాలా సఫర్ అయింది. తను కూడా ఇప్పుడు స్పెట్స్ వాడుతుంది. యాక్చువల్గా అంటే సైట్ కూడా వస్తుంది కదా, ఏజ్ పెరిగే కొద్దీ ఆస్తులు వచ్చినా రాకుండా సైట్లు మాత్రం సైట్లు వచ్చేస్తాయి అనమాట. సో అలాగే ఎకరాలు సైట్లు వచ్చేస్తాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండడం కోసం ఇవి తీసుకున్నా. ఈ సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ఎవరో చెప్పారు. సర్వేంద్రియానం సర్వం ప్రధానం అని రవితేజ గారు చెప్పారు. సో అన్ని ప్రధానమే, దాంట్లో మన ఇంద్రియాల్లో నయనాలు కూడా ప్రధానం కాబట్టి వాటికంటూ ఈరోజు కొంచెం ప్రొటెక్షన్ కోసం ఒక కేర్ఫుల్ స్టెప్ అనుకోండి, ఒక కేర్ఫుల్ థింగ్ ఒకటి చేశాను అని అనిపించింది. సో అవి స్పెట్స్ ఎలా ఉన్నాయి, నాకు బాగున్నాయా చెప్పండి, మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇంట్లో ఎవ్వరు చూడలేదు, ఇంకా అందరూ వచ్చాక అప్పుడు పెట్టుకొని చూపిస్తాను, చూద్దాం ఎవరేమంటారో. నాకైతే ఇవి నచ్చినాయి. కొంచెం బాగా చదువు బిడ్డలా ఉన్నాడు. ఓ నేను చదివేసి ఫుల్ కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ అన్నీ అయిపోతా అన్నట్టు అనిపించింది. అట్లా కొంచెం చదువు బిడ్డలా అనిపించా అనమాట. సో అదండి ఇవాళ నేను చేసిన కార్యక్రమం అయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ స్క్రీన్ టైంని రెగ్యులేట్ చేసుకోండి. గంటలు స్క్రీన్లు చూడొద్దు ఏకధాటిగా. బ్రేక్, మళ్ళీ చూడండి, బ్రేక్ అండ్ మళ్ళీ చూడండి, అలా ప్లాన్ చేసుకోండి. నేను కూడా అదే చేస్తాను ఇక నుంచి. మీకు చెప్పడమే కాదు, నేను కూడా అదే చేస్తాను. ఐ విల్ డూ దట్, ఐ విల్ ఇంప్లిమెంట్ దట్. ఓకే, సో ఇంకా మనం వెళ్ళి మిగతా పనులు చూద్దాం. ఓకే, చలో లెట్స్ గో, బాయ్. వాటికైతే ఇదే వీడియో, బాయ్.